తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు నియమించిన కేకే కమిటీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇవాళ విద్యార్థి సంఘాలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను సేకరించే పని పెట్టుకుంది. అయితే విద్యార్థి సంఘాల మధ్య గొడవ చెలరేగడంతో సమావేశం రసాభాసగా మారింది. తెలంగాణ అమరజ్యోతి భవనంలో జరిగిన తొలి సమావేశం ఇది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారుల కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి మంచి చేయాలన్నదే ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అయితే ఈ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది. విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒక వర్గం అభిప్రాయంతో మరో వర్గం విద్యార్థులు ఏకీభవించకపోవడంతో గొడవ మొదలైంది. తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘ నాయకులు వాగ్వాదానికి దిగారు. విద్యార్థి నాయకులను శాంతింపజేయడానికి కేకే, కోదండరాం రంగంలో దిగారు. గొడవలు పడేందుకు ఈ సమావేశం పెట్టలేదు అన్నారు. రాజకీయ సభగా మార్చొద్దన్నారు. 2009 తర్వాత మీరు నిర్వహించిన పాత్రను దృష్టిలో పెట్టుకొని పిలిచినాం తప్ప మీ రాజకీయాలను చూసి మేము ఎవరిని కూడా ఇక్కడికి పిలవలేదు. భవిష్యత్తుకు సంబంధించి తమకున్న ఆవేదనను ఇక్కడ నిలబెడతారు, ప్రపంచానికి తెలియజెప్తారని పిలిచినాం. కానీ ఎవరో ఒక రాజకీయ పార్టీల తరఫున వచ్చి కొట్లాడటానికి మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. ఇప్పుడు విద్యార్థి సంఘాల స్థాయిలో ఈ మీటింగ్ జరుగుతున్నాయని, త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఉద్యమకారులకు ప్రభుత్వం సాయం చేయాలన్నారు పిడమర్తి రవి. 250 గజాల స్థలం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలతో పాటు ఫ్యూచర్ సిటీలో జాగా ఇవ్వాలి అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తిస్తామని హామీ ఇచ్చారు కమిటీ చీఫ్ కె కేశవరావు. ఆ తీరుగానే స్టూడెంట్స్ తీరుగా రైటర్సు, జర్నలిస్టులు, ఇదంతా ఉద్యోగంలో పాల్గొనేవాళ్ళు, ఉద్యమానికి ఊపిరిచ్చిన వాళ్ళు, ఎన్నెన్ని సంఘాలు కూడా మేము కూడా ఉన్నాము అని ఒక లెటర్ పంపిస్తే చాలు వాళ్ళని కూడా పిలిపిద్దామని అనుకున్నాం. ఈ కమిటీ ఇది ఈ నెల ఆఖరి వరకు ఈ ఇంటరాక్షన్ జరుగుతుంది. అయిన తర్వాత ఆగస్టు లోపల మేము కూర్చొని డిసైడ్ చేయాల్సి ఏమి చేద్దాం. రాబోయే సమావేశాలు ఇంకెంత రచ్చగా జరుగుతాయో అని ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు.